కార్ కొనేది పెద్ద మ్యాటర్ కాదు, కానీ దీని మెయింటెనెన్స్, పెట్రోల్, డీజిల్, సంవత్సరానికి ఒకసారి ఇన్సూరెన్స్, అన్నిటికీ మించి క్లీనింగ్ ఇదో పెద్ద పంచాయతీ అని మనలో చాలామంది అనుకుంటారు కదా. చాలా ట్రూ అది. నేను కూడా అలాగే అనిపిస్తుంది. మ్యాటర్ ఏంటంటే January 27, 2023లో నేను ఈ కారు కొన్నాను, హోండా అమేజ్. సో ఇప్పటికి 2 years అవుతుంది. సో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మైలేజ్ ఎంత వస్తుంది, ఇంజన్లో ఏమైనా సౌండ్స్ ఉన్నాయా, పాజిటివ్స్ ఏంటి, ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా, ఇవన్నీ పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. పాయింట్ టు పాయింట్ మాట్లాడే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, కొత్తగా మీరు ఎవరైనా చూస్తూ ఉంటే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేయండి వీడియోని. సబ్స్క్రైబ్కి లైక్కి ఇంకా నిర్మలమ్మ GST స్టార్ట్ చేయలేదు, చేసే ముందే సబ్స్క్రైబ్ చేసేయండి. సో పాయింట్ టు పాయింట్ డీటెయిల్లోకి వెళ్ళిపోదాం. మనలో చాలామందికి కార్ కొనాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మైండ్లో వచ్చే 2 points, ఒకటి బడ్జెట్, 2 మైలేజ్. సో బడ్జెట్ పరంగా చూస్తే 10,70,000 ఈ కార్ నాకు 10,20,000 వచ్చింది ఫైనల్గా. ఎందుకంటే ఈ కార్ 2022 మోడల్, బట్ నేను కొన్నది 2023లో. సో అప్పుడు న్యూ మోడల్ వచ్చింది, అప్పుడు డిస్కౌంట్స్ ఉన్నాయి పాత మోడల్ మీద. సో జస్ట్ బేసిక్గా డిఫరెన్సెస్ ఏంటి అంటే లుక్ అండ్ స్టైల్ సేమ్, ఓకే, మైలేజ్, ఇంజన్ పర్ఫార్మెన్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. కానీ డిఫరెన్స్ ఎక్కడుంది అంటే ఇంటర్నల్గా వైర్లెస్ ఛార్జర్ ఇచ్చాడు, అలాగే మ్యూజిక్ సిస్టంలో చిన్న చేంజ్ ఏదో చేశాడంట. సో ఈ 2 ఫీచర్స్ కోసం 50,000 ఎందుకు ఎక్స్ట్రా పెట్టాలి? ఆ 50,000 ఎక్కడో చోట ఇన్సూరెన్స్కో, పెట్రోల్కో, ఇయర్లీ మెయింటెనెన్స్కో యూజ్ అవుతుంది కదా. సో అలా ప్లాన్ చేశాను అనమాట. ఏదో మూవీలో రావు గోపాలరావు గారు అన్నట్టు మనిషి అన్నాక కాసింత కళాపోషణ ఉండాలని, కార్ అన్నాక కొన్ని కథలు ఉండాలని చెప్పి ఇలా పైన పేరు వేయించా. అలాగే డాష్ బోర్డ్ మీద ఈ బొమ్మలు పెట్టా. ఈ బొమ్మలు నేను థాయిలాండ్ వెళ్ళినప్పుడు కొనుక్కున్నా, చాలా బాగున్నాయి. కార్లో పెట్టడానికి పర్ఫెక్ట్గా సరిపోతాయని చెప్పి సెట్ చేసుకున్నా. లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి, నాకైతే చాలా బాగా నచ్చింది. బయట నుంచి లుక్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ పెయింటింగ్ చూద్దాం. చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తే పెయింట్ పెద్ద డ్యామేజ్ ఏం అవ్వలేదు. సో సేమ్ కలర్ అలాగే ఉంది. BS6 మోడల్స్ ఇప్పుడు ఏవి కలర్ పోవట్లేదు. సో అదొక యాడెడ్ అడ్వాంటేజ్. సో ఎక్కడైనా పార్క్ చేయాలనుకున్నప్పుడు నీడ లేకపోయినా, ఎండ్ ఉన్నా సరే మనం హ్యాపీగా పార్క్ చేసుకోవచ్చు. సో BS6లో అడ్వాంటేజ్ ఏంటంటే ఆ పెయింట్స్ అంత తొందరగా పోవు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే పెయింట్ పెద్దగా పోలేదు, కానీ ఈ సర్ఫేస్ అంత స్ట్రాంగ్ లేదు, బట్ పెయింట్ మాత్రం స్ట్రాంగ్. సో ఆ పెయింట్ అలాగే ఉందన్నమాట. సో నెక్స్ట్ టైర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. డ్యామేజ్ ఏం కాలేదు, టైర్స్ కూడా ఓకే. ఇవి MRF ZVTV టైర్స్ ఇచ్చారు వాళ్ళప్పుడు. అలాగే డోర్స్ మీద ఉన్న ఈ సిల్వర్ డోర్ నాబ్స్ కూడా పెద్దగా డ్యామేజ్ ఏం కాలేదు, బాగానే ఉన్నాయి. ఎంత ఎండకున్నా కానీ ఏం కాలేదు. ఈ ఎండకు పెట్టడం వల్ల, హీట్ వల్ల పెయింట్ ఏం డ్యామేజ్ కాలేదు, కానీ సీట్లు కొంచెం మెత్తగా అయ్యాయేమో అనిపించింది. ఎందుకంటే చిన్న బొక్క ఒకటి పడింది ఇక్కడ, మీరు గమనిస్తే కనుక. బట్ ఇంకెక్కడా లేదు, ఇది ఒక్క చోటే పడింది. అది మేమే ఎక్కడైనా తెలియక బొక్క పెట్టి ఉండొచ్చు, ఎందుకంటే ఇంకెక్కడ ఈ డ్యామేజ్ కనిపించలేదు నాకు. డాష్ బోర్డ్ కూడా పెద్ద కలర్ ఏం మారలేదు, బాగుంది. ఎంత ఎండ్ ఉన్నప్పటికీ బ్లాక్ షేడ్ ఏం అవ్వలేదు. సో ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్. ఇండియన్ సైకాలజీ ప్రకారం ఈ కవర్స్ మనం తీయమన్నమాట. కార్ పాతదైపోయి స్క్రాప్ చేసినా కానీ కవర్స్ అలాగే ఉంటాయి. ఏంటో మన ఇండియన్ సైకాలజీ. నెక్స్ట్ ఇప్పుడు ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంజన్లో ఏమైనా సౌండ్ వస్తుందా చూద్దాము. ఆన్ చేస్తున్నాను నేను. సో ఇంజన్ని డైరెక్ట్ క్లచ్ పట్టుకొని స్టార్ట్ చేయకండి. ఇలా 2 times బటన్ స్టార్ట్ చేశాక ఆ రీడింగ్స్ అలా తిరుగుతాయన్నమాట. సో ఇదంతా పర్ఫెక్ట్ అయిన తర్వాత బీప్ సౌండ్ ఆగుతుంది, అప్పుడు మాత్రమే ఆన్ చేయండి. ఇప్పుడు బీప్ సౌండ్ ఆగిపోయింది. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, నేను క్లచ్ మీద కాల్ పెట్టా, ఇంజన్ స్టార్ట్ చేస్తున్నా. చూడండి ఆ సౌండ్ మీకు వినిపిస్తుంది కదా. ఇప్పుడు యాక్చువల్గా నేను డోర్ క్లోజ్ చేశాను. ఇంకోసారి ఇంజన్ రైస్ చేస్తున్నా, అది ఇంజన్ సౌండ్. ఇప్పుడు నేను రైస్ చేయట్లేదు, ఏం మాట్లాడను. సౌండ్ ఎలా ఉందో అబ్జర్వ్ చేద్దాం. ఒక్కోసారి మనం రన్నింగ్ లో ఉన్నప్పుడు అసలు బండి ఆన్ లో ఉందా లేదా అన్న డౌట్ వస్తుంది, అంత స్మూత్ ఉంది ఇంజన్ అనమాట. ఫస్ట్ కొన్నప్పటి నుంచి ఎలా ఉందో అలాగే ఉంది, పెద్దగా సౌండ్ ఎక్కువ ఏం అవ్వలేదు, ఏం డ్యామేజ్ అవ్వలేదు. సో నెక్స్ట్ మెయిన్ పాయింట్, మనం మైలేజ్ గురించి చూస్తే సిటీలో ఎంత వస్తుంది అనుకుంటే, హైవే కాకుండా సిటీల్లో, విలేజెస్ లో మనం దగ్గరలోకి వెళ్ళినప్పుడు కార్ తీస్తే కనుక 15 to 16 వస్తుంది మైలేజ్. అలాగే హైవే మీద ఎంత వస్తుంది అంటే, రీసెంట్ గా నేను December 19th బెంగళూరు టు అనంతపూర్ ట్రిప్ వేసాను. సో మీరు రీడింగ్ చూస్తే కనుక 234 kilometers ఉంది. సో నేను స్టాప్ చేసే టైంకి 19.5 kilometers వచ్చింది. యావరేజ్ స్పీడ్ మీరు గమనిస్తే కనుక 90 లోపే ఉంది. సో 80 to 90 నేను క్రూజ్ స్పీడ్లో వచ్చాను అనమాట. క్రూజ్ ఆన్ చేసి క్రూజ్ బటన్ ఆన్ చేసి పెట్టాను. సో బిలో 90 స్పీడ్లో వచ్చినప్పుడు నాకు 19.5 kilometers వచ్చింది.
సో అది మామ హోండా అమేజ్ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ 2 years. January 27th వస్తే 2 years అవుతుంది. సో కొంచెం ముందుగానే చేశాను, ఆల్మోస్ట్ 2 years కాబట్టి. సో పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, ఇంజన్లో ఎలాంటి కంప్లైంట్స్ లేవు, అలాగే టైర్స్ కూడా పెద్దగా అరిగిపోలేదు, మైలేజ్ కూడా బాగా వస్తుంది. మీరు మైలేజ్ చూసారు కదా. సో సింగిల్ హ్యాండ్గా 80 to 90లో పోండి, మీకు మంచి మైలేజ్ వస్తుంది. ఒకవేళ ఎక్కడికైనా అర్జెంట్గా వెళ్ళాలనుకుంటే కొంచెం మైలేజ్ గురించి మనకు కన్సర్న్ లేదు. అలాగే ప్లాన్డ్గా వెళ్ళాలనుకున్నప్పుడు 30 to 45 minutes ముందుగా వెళ్ళండి, ఇంకొంచెం మైలేజ్, బెటర్ మైలేజ్ వస్తుంది. అలాగే కార్ కూడా దెబ్బ తినకుండా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది నా సజెషన్. సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే. అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్.